ముందస్తు అరెస్ట్ చేశారు. ఆదివాసుల డిమాండ్లు పరిష్కరించడంలో సీఎం విఫలమయ్యారని తుడుందెబ్బ నాయకులు ప్రకటన విడుదల చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివాసీ నాయకులు సభకు వెళ్లకుండా ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈవేళ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం వస్తుండటంతో అప్రమత్తమైన పోలీసులు ఇచ్చోడలో ఆదివాసీ పోరాట సమితి తుడుందెబ్బ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. ఆదివాసుల డిమాండ్లు పరిష్కరించడంలో సీఎం విఫలమయ్యారని తుడుందెబ్బ నాయకులు ప్రకటన విడుదల చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివాసీ నాయకులు సభకు వెళ్లకుండా ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ పర్యటన ఉన్న నేపథ్యంలో ఆదివాసీల నాయకుల్ని అరెస్టులు చేస్తున్నారు. ముందస్తుగా వివరాలేంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. నేడు కాంగ్రెస్ ప్రజాపాలనలో భాగంగా సీఎం ఆదిలాబాద్ లో పర్యటించనున్నారు. ఆదిలాబాద్ పర్యటన సందర్భంగా ఇప్పటికే 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. 700 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట భద్రతా చర్యలు కూడా చేపట్టారు. 9 సెక్టార్లుగా విభజించి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్, సభస్థలి వద్ద రోడ్లు అన్ని ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు పోలీసులు. ప్రత్యేకంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 500 కోట్లకు పైగా అంచనా వ్యయంతో చేపట్టనున్నటువంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకైతే సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేసేందుకు కాంగ్రెస్ ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా సీఎం నేడు ఆదిలాబాద్ జిల్లాకైతే రానున్నారు. మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లాకు చేరుకుంటారు. అనంతరం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే సీఎం టూరు సందర్భంగా ఇప్పటికే బహిరంగ సభస్థలిని అదేవిధంగా ఏర్పాట్లను జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి జిల్లా అధికారులతో కలిసి ఏర్పాట్లనైతే పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా సీఎం జిల్లాకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ జిల్లా పర్యటన విజయవంతం చేసేందుకు ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జన సమీకరణలో భాగంగా కాంగ్రెస్ శ్రేణులు కసరత్తు అయితే పూర్తి చేశారు. అయితే మధ్యాహ్నం 12:50 బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి హెలిప్యాడ్ కు చేరుకుంటారు. ఆ హెలిప్యాడ్ నుండి ప్రత్యేక చాపర్ ద్వారా సీఎం అయితే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ స్థలికైతే చేరుకుంటారు. అయితే 2 గంటలకు ఆదిలాబాద్ మున్సిపాలిటీలో యుఐడిఎఫ్ నిధులు అదేవిధంగా ఇతర నిధులు సుమారు 500 కోట్లతో చేపట్టనున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి బ్యాంక్ లింకేజీ ద్వారా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి మహిళలకు ఈ చెక్కులు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయనున్నారు. తర్వాత అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన తర్వాత 3:45 మళ్ళీ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి తిరిగి హైదరాబాద్ కి అయితే బయలుదేరనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. సీఎం పర్యటన సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులతో పాటు కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా సభస్థలికి చేరుకోవడం అయితే జరుగుతుంది. అయితే ముందస్తుగా ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులు కొంతకాలంగా తమకు సంబంధించినటువంటి హక్కులు కావచ్చు, పోడు భూములకు సంబంధించినటువంటి పట్టాల జారీ విషయంలో కావచ్చు, లేకపోతే ప్రత్యేక రిజర్వేషన్ కు సంబంధించి అంటే లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చెప్పేసి కూడా ఆదివాసులు గత కొంతకాలంగా ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనకు సంబంధించి ఏదైనా ఆదివాసులు అడ్డుకునే అవకాశం ఉంది లేదా నిరసన తెలిపేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి ఎవరైతే కొంత సీఎం బహిరంగ సభకు సంబంధించి అలజడి సృష్టించేటువంటి వారైతే ఎవరైతే ఉన్నారో వారిని ఆదివాసులకు సంబంధించినటువంటి ఆదివాసీ సంఘాల నాయకులను అయితే పోలీసులు ముందస్తుగా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది జ్యోతి. మొత్తంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి సీఎం టూర్ ప్రత్యేకంగా అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏవైతున్నాయో ఎన్నికల నేపథ్యంలో భాగంగా కాంగ్రెస్ ప్రజాపాలన వారోత్సవంలో భాగంగా దీన్ని
పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ బహిరంగ సభ అయితే కొనసాగనుంది. ప్రధానంగా పంచాయతీ ఎన్నికల్లో పంచాయతీలు డెవలప్మెంట్ కావాలన్నా, లేకపోతే పంచాయతీలలో బలమైనటువంటి నాయకులను ఎన్నుకోవాలి అని చెప్పేసి కూడా ఈ బహిరంగ సభ ద్వారా సీఎం అయితే ప్రజల్ని కోరనున్నట్లుగా తెలుస్తుంది జ్యోతి. మొత్తంగా ఆదిలాబాద్ జిల్లాకు సీఎం రానున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నారు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.